మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈ రోజు ప్రపంచానికి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాబట్టి మీరు మరలా రాఖీ రాహుకాలం అయిపోయాక ప్రయత్నించగలరు. ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. ఏదైనా కరిచిందేట్రా? కుక్కలు కరిచినా ఇంత బాధ ఉండకపోదుంటా. పగతో దండయాత్రకు వచ్చినట్టు రాఖీ పట్టుకుని వచ్చేస్తున్నారు మా ఇంటికి. నేనేం పాపం చేశాను రా? అలా సడన్ గా అడిగితే ఏం చెప్తా? ఒకటా రెండా? అన్ని కలిపితే పెద్దపాల సెక్స్ లో మధు పాపాల పర్వం అని యాడ్ చేసి ఇచ్చా. అంటే బుక్ లో ఎక్కేంత గొప్ప అని అంటున్నావురా. థ్యాంక్స్ రా మైసు. నిన్న ఆదర్శంగా తీసుకోవాలరా. సంకన ఆగిపోయినాడు కూడా చాలా బెస్ట్ అని ఫీల్ అవుతాడు. సరే కానీ తపన రాఖీ కట్టడానికి వచ్చింది బయటికి రా. సారీ రా, మేకు డ్యూక్ అయినా డ్యూక్ మేకైనా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అది కాదురా మామ, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది. రాఖీతో నిండిపోయి నీ చేతిలో తనకు వచ్చిన చోటు ఇస్తావని. ఏ ఖాళీ లేకపోతే చెప్పు, అట్లీస్ట్ తొడక మెడక కట్టి వెళ్ళిపోతుంది. ఒరే మీకు ఆల్రెడీ ఒకసారి కట్టిందిగా చాలు. ఇన్సూరెన్స్ లా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయక్కర్లేదు. తపన మరీ తప్పించిపోతే వాట్సాప్ లో పంపించమను, ప్రింట్ తీసి అంటించుకుంటాను. అంతేగాని ఈ ఎలకనకెళ్ళి బయటికి లాక్క. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందిరా. చూడరా మహేష్, ఈ రోజు నా చేతి మీద కాకి రెట్టపడినా పర్లేదు కానీ రాఖీ పడకూడదని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాను. రేపు పొద్దున నేను ఖాళీ చేతులతో వీధిలో నడుస్తుంటే, హే వీడి చేతికి కాశీ తాడు తప్ప రాఖీ తాడు లేదే, వీడి అన్నయ్య మెటీరియల్ కాదే హస్బెండ్ మెటీరియల్ అని గుంటలందరూ గొంతు తెచ్చుకొని అనుకునేలా చేయాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి నువ్వు రెచ్చిపోయి నన్ను రెచ్చగొక్కంతే. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్ బాయ్, ఆల్ అవుట్, గుడ్ నైట్. దేశం బాగుండాలంటారు కానీ పక్కోడు ప్రశాంతంగా ఉంటే చూడలేరు ఈ జనాలు. బ్లడీ కన్నింగ్ ఫాక్స్ పీపుల్. ఏం పని లేనట్టుందో ఒకడికి. ఒకటి తర్వాత అంబులెన్స్ సైరన్ లా వాయించేస్తున్నాడు. హలో ఏడ్రా, వేలకని వేళలో ఫోన్ చేసా? హలో మధు, ఏం చేస్తున్నావురా? చెప్పుకున్నంత గొప్ప అనేది చేయట్లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఏం లేదురా, అందరూ అలా సరదాగా బయట కలుద్దామని. అవసరానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నామని ఓపిగ్గా చెప్తున్నాను ఈయన. ఆల్రెడీ ఒక దుష్ట శక్తి బయటికి రప్పించడానికి ట్రై చేసింది. దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసి తరిమిశాను. ఎందుకైనా మంచిదని నిమ్మకాయ ఎండుమిరపకాయ కలిపి మొలతాడు కట్టుకుని రూమ్ చుట్టూ సీపుర్లు చెప్పులు జల్లుకొని అష్టదిగ్బంధనం చేశాను. కాబట్టి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోక. ఈ రోజు ఎలాగైనా బయటికి రాకూడదని దేక్స్పూనాను. సర్లేరా, అంత ఇబ్బంది అయితే ఇంకెందుకులే. ఏదో గీత పిలుస్తుందని పిలిచాను, నీ ఇష్టం మరి. గీత పిలిచిందా? అది ముందే చెప్పదు కదరా నీ అబ్బా. ఇంటి చుట్టూ ముగ్గులు వేసుకున్నాక ముందు చెప్తే ఏంటి, వెనక్కి చెప్తే ఏంటి? రే బుడతా, అవన్నీ దుష్ట శక్తులకు గానీ గీతలాంటి దేవతలకు కాదురా. రే, గీతనేమైనా అనాలంటే నేనే అనాలి, మధ్యలో నీ క్రియేటివిటీ ఏట్రా? అది కాదురా బుడతా, గీత దేవత అయితే నువ్వు దేవుడు కదా అని చెప్తున్నాను. ఇంతకీ ఎక్కడికి రావాలో ప్లేస్ చెప్పలేదు. నీ దీక్షకు భంగం కలిగించడం ఎందుకులే, మేము వెళ్ళి వచ్చేస్తాం. రే 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 రే, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకరా బుడతా. ఫ్లోలో 190 అంటాం, అవన్నీ పట్టించుకుంటావు ఏంటి? అర్జెంట్ గా నువ్వు ప్లేస్ చెప్పు, చూసి చాలా రోజులు అవుతుంది. ఏంటి? అదేరా, మనందరం కలిసి చాలా రోజులు అవుతుంది అంటున్నాను. ఒక సిగ్గులేనోడు ఎవడో బయటికి రానన్నాడు. కాలం కాటేసినప్పుడు ఎలాంటోడైనా తలంచక తప్పదరా మహేష్. కోటా బియ్యం తిన్నోడైతే ఈ పాటికి నీళ్ళేని నూతిలో దూకి చచ్చిపోదురు. రైలు పట్టాలు తప్పడం, మనిషి మాట తప్పడం సహజం రా. రెచ్చగొక్క అన్న, ఇప్పుడే కుక్కచ్చి గీక్సిందిరా, ఎలగొచ్చా. గీత కోసం గీత దాటడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నేను సిద్ధం రా. తెగించినోడికి తెడ్డిలింగం అనుకున్నాక అస్సలు జాంకం. నీ గుండె పగిలే టైం దగ్గరలోనే ఉందిరా, వెయిట్ అండ్ సీ. ఏట్రా మొగుడు పిల్లల్లా గుసగుసలు మాకు చెప్తే మేము వింటాం కదా. నీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలిస్తే నీ చిట్టుకుంటూ తట్టుకోలేదురా బుడతా. ఇంకేం తెలియడం రా. ఈ మేగ్గడు కాపురాలు కూర్చులాగా ఉన్నాడు. అది కాదురా బుడతా, అందరికి సడన్ సర్ప్రైజ్ మీటింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. జోరాని గారి బుల్లిరాజు గారిని కలుస్తున్నప్పుడు ఈ మాత్రం పరివారం ఉండాలి కదా అని చెప్తున్నాను. పరివారం కాదురా, ఈ రోజు బుడతలకు పరిహారం. ఏటోరా, నువ్వు ఈ మధ్య పొగుడుతున్నా తేడా కొడుతుంది.